ఆడబిడ్డకి న్యాయం జరగాలి. ఆడబిడ్డకి న్యాయం జరగాలి. ఆడబిడ్డకి న్యాయం జరగాలి. జరగాలి. ఆడబిడ్డకి న్యాయం జరగాలి. జరగాలి. మా ఆడబిడ్డకి న్యాయం జరగాలి. 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 మా ఆడబిడ్డకి న్యాయం జరగాలి. పనిలో అందుకోండి పనిలో ఉన్నాను అందుకోండి లేదంటే నేను వచ్చి నేను మొత్తం ఊర్లోనికి వచ్చాను నేను ఆయన నేను అవునా పేరు మంజమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇప్పుడు చనిపోయిండే పాప వాళ్ళ పెద్దమ్మ నేను పాపకు జరిగిన అన్యాయానికి ఇంకొకటికి జరగకూడదు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగల. మా బిడ్డకి ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది కదా, దానికి మీరు న్యాయం చేస్తేనే మేము చేస్తాం. మాకు అనుమానం ఉండాలి. మాకు చెప్తున్నారు మేమేమి ఈ ఊరు కాదు పరవలు. సార్ మాకు ఆ ముగ్గురు పైన అనుమానం సార్. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు. ఇంతకుముందు ఇద్దరికి జరిగింది, అప్పుడు వాళ్ళ కేసు కూడా పట్టించుకోలేదు. అప్పుడు వాళ్ళు దానం చేసేయండి మేము అన్నీ చేస్తామని చెప్పినారు. అప్పుడు వాళ్ళ కేసు కూడా తీసుకోలేదు, నార్మల్గా వదిలేసినారు. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి కేసు కూడా అలా అయిపోతుంది. ఒకసారి హెడ్ మాస్టర్ దాగులో మాట్లాడి విచారించి కేసు మాకు అంత కట్టి మాకు న్యాయం పూర్తిగా జరిగేంత వరకు అమ్మాయి మాకొద్దు, బాడీని అట్లే తీసుకుని వెళ్ళండి, మాకు న్యాయం జరిగిపోని మళ్ళీ మేము బాడీ తెచ్చి బాడీని మేము తెచ్చుకొని మా వాళ్ళ దాన సంస్కారం మేము చేసుకుంటాం. విజయ్ ఒకడు, నవీన్ ఒకడు, హరిత పాపాయ్ హెల్పింగ్ ప్రసాద్ గారు మాకు రెస్క్యూ కావాలి. మాకు మొత్తం ప్రతి ఒక్క ఇప్పుడు సార్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది సార్. మేము వదిలిపోయి మేము డ్యూటీలు పోవాలా, మేము అందరికి ఇంటికి సీసీ కెమెరా పెట్టుకోపోయే కాదు. ఓకేనా, కరెక్టా? మాకు న్యాయం కావాలా. బాడీ తీసుకెళ్ళిపోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి. మాకు న్యాయం జరిగిన బాడీ ఇవ్వండి, మేము పూడ్చుకుంటాం. ఎట్లా చనిపోయింది అమ్మాయి, కరెక్ట్. మాకు న్యాయం ఇవ్వండి, ఎత్తుకోండి, ఫ్రీజర్లో పెట్టుకోండి. ఏమన్నా అంతే.